ఎవరికైనా అమ్మవారై తగ్గినాక పోచమ్మ తల్లికి అంగడి సాగిస్తారు. సో ఇది అంగడి సాగించిన రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. సో చాలా ఏరియాలో చాలా రకాల సెంటిమెంట్స్ ఆచారాలు ఉంటాయి. సో మా ఏరియాలో మా ఇంట్లో ఈ రకమైన ఆచారం ఉంది. పోచమ్మ తల్లి అయినాక 9 డేస్కి నీళ్ళు పడ్డాక మొత్తం తగ్గిపోయి బయటికి వెళ్ళే ముందు ఇలా అంగడి సాగిస్తే మనం ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళచ్చు అనమాట. సో ఇదంతా నాకు కొత్తే. సో ఓవరాల్గా వీడియో షూట్ చేస్తాను మీ అందరికీ చూపించడానికి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? సో శేఖర్కి పోచమ్మ తల్లి అయినాక చాలామంది వాళ్ళకి తెలిసిన సజెషన్స్ అన్నీ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ. ఫైనల్గా తనకి పోచమ్మ తల్లి అంటే చికెన్ బాక్స్ తగ్గిపోయిందనమాట. సో తగ్గిపోవడం అంటే అవడం అయితే అయింది కదా. సో అదంతా ఇప్పుడు నల్లబడి పోయింది. కానీ కొంచెం మనకి మంటలు, ఆ మచ్చలు, తోలు ఊడిపోవడం లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం ఫినిష్ అవ్వడానికి మొత్తానికి 15 డేస్ పడింది. సో 9 డేస్ స్నానం చేయించాక ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఈరోజు పోచమ్మ తల్లికి అంగడి సాగిస్తున్నాం. సో మరి మదర్స్ డే రోజు శేఖర్ బయటికి వచ్చాడు కదా అంటే మదర్స్ డేకి ఒకరోజు ముందు ఇది జరిగిందనమాట. అంగడి సాగించడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్తారనమాట. సో ఇక్కడ కావాల్సినవన్నీ అత్తే తెచ్చిపెట్టారు. అండ్ రమ్మ ఏంటంటే పిల్లలకి పౌడర్ పెడుతుంది. పిల్లలు ఎంత పెద్దగా అయినా మా అత్త ఇప్పటికో శేఖర్కి అప్పుడప్పుడు ఇలాగే పౌడర్ పెడుతుంది. అక్షయ్ వింటలేడని కోప్పడి మరీ పౌడర్ పెడుతుంది. సో తర్వాత ఇది చూడండి, ఈరోజు లేచిన వెంటనే అన్నీ ఫటాఫట్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. మా అత్త మేము లేస్తే కూడా అంటుంది, అందరూ అప్పుడే లేరు బిడ్డ, ఇంకొంచెం ముందు లేస్తే అయిపోని చెప్పేసి. ఎవరో వేరే వాళ్ళకు కూడా పెద్ద అతనికే వచ్చిందంట. సో ఆయన కూడా అంగడి సాగడానికి వచ్చారు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవాలంట. సో ఇది చూడండి, కోడి తీసుకొచ్చిన అత్తయ్య. కోడి, మేకలు ఇవి మా అక్షయ్కి ఇష్టం అన్నమాట. మిగిలిన ముగ్గురు బాగా భయపడుతున్నారు. ఆయన పట్టుకుంటే వీళ్ళని పట్టుకోమంటే వీళ్ళు పట్టుకోవట్లేదు. లవికి భయపడుతున్నారు, తేజు ఋతువ భయపడుతున్నారు. చాలామంది చేపల కూర, వట్టి చేపల కర్రీ వండి దిష్టి తిప్పి పడేయాలి అది అన్నారు. అంటే ఐ రెస్పెక్ట్, మీ సైడ్ అలా ఉందేమో, కానీ మా సైడ్ ఏమో పోచమ్మ తల్లి దగ్గర కోడిని కోస్తారనమాట. అలా వేస్తారంట. మా అత్త చెప్పింది, నాకు చిన్నప్పుడు అయిందని అని మీకు ఐడియా ఉందో లేదు. వైశ్యాస్ చెప్తారనమాట, ఇట్లా వెళ్ళి దేవుడికి కళ్ళు పోయండి, మళ్ళీ మన ఇంటి దోబికి డబ్బులు ఇచ్చి కోడిని కోయమంటారు. సో అట్లా నాకు ఇవి తెలియదు. నాకు అయినప్పుడు నీ మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు. సో ఇది నాకు ఫస్ట్ టైం. మీలో ఎంతమందికి ఈ ఆచారం కొత్తగా అనిపిస్తుంది నాకు కమెంట్లో చెప్పండి. సో మేబీ తెలంగాణలో ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉండొచ్చు, లేదా అందరికీ ఇదే ఆచారం ఉండొచ్చు. మా ఊళ్ళో అయితే ఇలా ఉంటుందట. సో అన్నీ తీసుకొని మేము వెళ్తున్నాం. రమ్య ఎందుకు లేదు అంటే, రమ్యకి వీడియోకి వాయిస్ ఓవర్ ఉంది. తర్వాత నేను సాయేసి నేను వస్తాను, మీరు ముందుకి పదండి అనిందనమాట. సో మేమందరం వచ్చేసాము. తర్వాత ఏంటంటే పోచమ్మ గుడికి ఆల్రెడీ పొద్దున ఎవరో వచ్చిర్రు. అప్పుడే మా అత్త చెప్పింది, బట్ ఆయన ఏదో పని ఉందని చెప్పేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి శేఖర్ కాల్ చేస్తుండు, ఎందుకంటే లోపలికి మనం వెళ్ళాలంటే కీ ఉండాలి కదా. సో కీ ఆయన దగ్గర ఉంది. ఈలోపు మేము ప్రదక్షిణలు చేస్తున్నాం. సో ఈ వీడియో వచ్చేసి మా అక్షయ్, మా తేజు, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అండ్ లవి వీళ్ళే తీస్తారండి. సో ఇటు శేఖర్ వచ్చేసి ఆ గుడి పంతుల్లా ఉంటారు కదా, ఆయనకు కాల్ చేస్తుండే, మాకు కీ కావాలి అంగడి సాగేయాలని చెప్పడానికి. సో ఎదురు ముందే మన ఇల్లు, ఆ కారు అవతల కనిపిస్తుందో అదే మన ఇల్లు అనమాట. చూపించాను కదా ఆల్రెడీ. సో గాలిపల్లి అంటే ఎక్కడో అడుగుతున్నారు. గాలిపల్లి అంటే రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి. ఇల్లంతకుంట అంటే 2 ఇల్లంతకుంటలు ఉన్నాయి. సో ఇది జమ్మికుంట ఇల్లంతకుంట కాదు, రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉన్న ఇల్లంతకుంట అనమాట. సో మొత్తం 5 ప్రదక్షిణాలు చేసినాం. మా అక్షయ్ ఏమో కోడిని పట్టుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే కోడికి కట్టేయనికి లేదు, ఖచ్చితంగా ఒకరు పట్టుకోవాలి. మా అక్షయ్ అదే అంటుండు, అమ్మమ్మ లాస్ట్ ఈ కోడి తెస్తే అయిపోదా అని చెప్పేసి. లేదు కోడిని తీసుకొని కూడా ప్రదక్షిణ చేయాలని చెప్పారు. అమ్మవారు చూడండి ఆరెంజ్ కలర్ శారీ కట్టారు. మొన్నగా చెప్పాను కదా, ముదిరాజు వాళ్ళు దేవుడికి బోనాలు చేశారని చెప్పేసి. సో అప్పుడు కట్టారంట ఆ చీర. తర్వాత చూడండి మొత్తానికి అయితే అన్ని తెచ్చి చిలుకలు ఈరోజంట చిలుక కడతారంట. మా అత్తే మొన్న వేములవాడ వెళ్ళింది కదా, అప్పుడే చిలుక తెచ్చింది. సో ఇది ఇలా వేస్తారంట.
తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొడతారు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పేలాలతోటి అంగడి సాగిస్తారు అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు, మళ్ళీ ముత్యాల ఎల్లమ్మ గుడి ఉంటుంది, అక్కడికి కూడా మనం వెళ్తాం అనమాట. సో మొత్తం చూద్దరు సెలబ్రేషన్ అంటే దేవుడికి చేసుకోవడం. సో డోర్ తీయగానే ఇక్కడ లాక్ వెరైటీ సిస్టమ్ ఉంది వీళ్ళది. సో ఇక్కడ ఏంటంటే ముందు గడప కుదించాలి, పొద్దున వచ్చిన వాళ్ళు పెట్టిన నైవేద్యం ఇది. సో ముందు గడప కుదించినట్టు చేసి అత్తే లోపలికి వెళ్ళిందనమాట. ఇటువంటి తర్వాత ఏంటంటే అన్ని దేవుళ్ళకి వాడతోటి అడిగారు. నాకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తుంది తెలుసా. ఇక్కడికి వెళ్తే మా అత్తే నాకు చెప్పింది నేను చేస్తాను, కానీ నాకు సొంతంగా ఇంట్లో దేవుడు పూజ చేస్తాను, శివయ్య గుళ్ళో చేస్తాను. కానీ గ్రామ దేవతల దగ్గరికి స్పెషల్గా నేను వెళ్ళి బోనం వండడం ఇలాంటివి ఎప్పుడు చేయలేదు, చూడడం వరకే. సో మా అత్తే ఎవ్రీథింగ్ చెప్తారు, చెప్పినట్టుగా నేను ఫాలో అవుతాను. సో ప్రజెంట్ అయితే మొత్తం అత్తేనే వేసారు, నేనంటే దగ్గరున్నా ఏమైనా చెప్తే ఏమైనా కావాలంటే అందియడానికి. సో ఇక్కడ దీపం ఉంటుంది, దీపంలో ఆయిల్ పోసేసి ఆ దీపం ముట్టియమన్నది అత్తమ్మ. అమ్మవారు అయితే భలే ఉన్నారు కదా. మనకి హైదరాబాద్లో మా ఇల్లు ఉన్న సంధిలోనే కొంచెం ముందు కాలనీలోనే పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దీపంలో కొన్ని వాటర్ పడ్డాయండి, ఎంత వెలియడానికి ట్రై చేసినా వెలగలేవు. మా రిత్తుకేమో గుళ్ళకి వెళ్తున్నామంటే చాలా ఇష్టం. సో వాడు నిన్న అత్తేతో వచ్చాడు, నిన్నటి వీడియోలు మీరు చూశారు. మళ్ళీ ఈరోజు కూడా తొందర రెడీ అయ్యాడు, అందరికంటే ముందు స్నానం చేస్తుందన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మవారికి వచ్చిన వాళ్ళు మొక్కితే మనకి ఏంటంటే ఇట్లా వెండి కళ్ళు తెచ్చిపెట్టడం ఇలాంటి మొక్కుతారు కదా. సో అట్లా నేను ఒకసారి మొక్కి ఉన్నా, అప్పుడు మేము ఋతుగాన్ని ఫస్ట్ పడిన తర్వాత అప్పుడు మేము వెండి కళ్ళు తెచ్చి పెట్టామన్నమాట. నేను ముందు వెండి కళ్ళు అంటే ఏంటి, ఎట్లా పెడతారో అమ్మవారికి అనుకున్నాం, కానీ నిజానే అమ్మవారికి అట్లా పెడితే భలే మనకి నిజంగా అమ్మవారు ఉన్నట్టుగానే మనం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. శేఖర్కి ఏంటంటే తగ్గింది, కానీ హై ఫీవర్ 1 వీక్ ఉంది కదా, తనకి నీరసం అనేది ఇంకా తగ్గట్లేదు అనమాట. సో అందుకే ఆయన నిల్చోడు, ఎక్కువసేపు కూర్చోడానికి అవ్వదు, నడుస్తుండేవా నీరసం వచ్చేస్తుంది, చాలా ఎక్కువ డీలా పడిపోయినట్టుగా అయిపోయాడు అనమాట. సో తర్వాత అత్తమ్మ ప్యాలాల్లోని చిలుకలు ఇంకేదో ఉంది, అవి అన్ని దేవుళ్ళకి పెట్టి ఇదే మనకి ప్రసాదంలా పెడతారు. పోచమ్మ తల్లి కూడా మేబీ అంగడి సాగించడం అంటే ఇదే కావచ్చు. సో పోచమ్మ తల్లి కూడా ఇవే పెడతారు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం అన్ని దేవుళ్ళకు నైవేద్యం పెడతాం కదా, కానీ పోచమ్మకి ఎల్లమ్మకి చేసినప్పుడు ఇలా ఉల్లిగడ్డలు మళ్ళీ చారు చేస్తారు, తాలింపు వేయరు, పచ్చి పులుసు చేస్తారు, తాలింపు వేయరు. అవి ఎందుకు నైవేద్యంగా పెడతారు, ఇది నాకు అర్థం కాదనమాట. సో తర్వాత చిలుక కట్టమనింది. ఎప్పుడో తేజవానికి మాటలు రానప్పుడు చిలుక లెక్క మాట్లాడితే పోచమ్మ తల్లి గుళ్ళో చిలుక కొట్టిస్తా, మళ్ళీ చిలుక లెక్క మాట్లాడితే రాజన్న గుళ్ళో గంట కట్టిస్తా అని మా అత్తే మొక్కిందనమాట. సో అప్పుడు తేజుకి మాటలు వచ్చినాక మొక్కు తెచ్చుకున్నాం. సో తర్వాత రమ్య వచ్చిందనమాట. సో నిన్నేంటంటే శేఖర్ పడుకున్న దగ్గర పెట్టిన టెంకాయ అత్తే కొట్టింది. సో ఈరోజు వేరే టెంకాయ అనమాట ఇది. సో మొత్తం అయితే దేవుడికి బాగా మొక్కిరు. సో ఇంకో విషయం తెలుసా మీకు, మా అత్తకి చెప్పారంటే ఎవరో పోచమ్మ తల్లి అవుతుంది కదా, పోచమ్మ తల్లి పోయేటప్పుడు కూడా ఎవరికొకరికి ఇంట్లో అయిపోతాడా, నేను పోతున్నా బాగా చూసుకోండి అని చెప్పేసి మా అత్తయ్యకి ఎవరో చెప్పిరు. ఆ రోజే మా అత్తయ్యకి నైట్ కల్లో పోచమ్మ అంటే ఇట్లా దేవుడిలాగా వచ్చి చెప్పారంట, ఎవరో ఒకరు వచ్చి చెప్పినట్టుగా దేవుడు ఆ రూపంలో వచ్చి చెప్తారంట. సో నిజంగానే ఇవి మనం అనుకుంటాం కానీ నిజాలే, నమ్మాలి కూడా. సో నాకు ఎందుకు అనిపించింది, అందరూ అనడం వల్ల మనకు అట్లా అనిపిస్తుందేమో అని చెప్పేసి. నేను నాస్తికురాలిని కాదు, నాకు దైవభక్తి చాలా ఉంది, బట్ కొన్ని అట్లా అనిపిస్తాయి అనమాట. నిజంగా అందరం అనడం వల్ల మనకు ఆ సాటిస్ఫాక్షన్ వల్ల అట్లా అనిపిస్తుందేమో అని చెప్పేసి. సో మా అత్త అయితే నాకు కళ్ళకు చెప్పిందని శేఖర్కి స్నానం చేసే 2 రోజుల ముందే మాకు చెప్పారు. తర్వాత మనం వచ్చాం ముత్యాల ఎల్లమ్మ గుడికి. ఇది మనకి హై స్కూల్ ఉంటుంది గాలిపల్లిలో, ఆ హై స్కూల్లోనే ఉంటుంది. నాకు అర్థం కాని విషయం, ఈ గుళ్ళు ఎవరికి పెళ్ళైనా ఖచ్చితంగా పెళ్లి పత్రిక పెట్టుకునేటప్పుడు ముందు ఈ దేవుళ్ళకి వచ్చి మొక్కిపోతారంట. సో ఇంకా 1 మంత్ అయితే మా ఊర్లో జాతర ఉంటుంది. సో కలర్లు సున్నాలు అన్నీ వేసి ఇక్కడే ఈ ముత్యాల ఎల్లమ్మ జాతర ఉంటుంది. మళ్ళీ అటు సైడు ఎల్లమ్మ తల్లి జాతర కూడా 2 రోజులు ఉంటుందండి జాతర. సో అట్లా 2 సార్లు ఉంటుంది. సో ఇక్కడ ఈ టెంపుల్లో అమ్మవారు ముత్యాల ఎల్లమ్మ అమ్మవారు అంట. సో ఇక్కడ అత్తయ్య అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టారు.
ఈ టెంపుల్గా మనం ఇయర్లీ వన్స్ అప్పుడు జాతర అప్పుడే వస్తుంటాం. చాలా రష్ ఉంటుంది జాతర అప్పుడు. అండ్ ప్రజెంట్ ఈ స్కూల్లోనే రెగ్యులర్గా నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ హెచ్ఎం అనమాట, బాబు సార్ అని చెప్పేసి. సో గాలిపల్లిలో పీటీ సార్ అన్నమాట. ఆ సార్ రెగ్యులర్గా ఈవినింగ్ వచ్చి ఇదే ఇప్పుడు ఈ గుడి ఉందా, సో ఇక్కడే గ్రౌండ్ ఉంటుంది, అందులో పీటీ సార్ లాగా చేస్తారు, నేర్పిస్తారు పిల్లలందరికీ. మన తేజుగాడు, లవి, మా అక్షయ్ వెళ్తూ ఉంటారు. సో దేవుడికి బాగా మొక్కి ప్రసాదం అక్కడ 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెట్టి మనం బయలుదేరుతున్నాం. చూసారా అండి, ప్రైవేట్ స్కూల్లో మనకి ఇంత పెద్ద గ్రౌండ్ కనిపిస్తుందా? సో ఇక్కడ మేము ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఇక్కడనే నేను మాత్రం వార్షికోత్సవం లాగా ఎవ్రీ ఇయర్ జాతర రోజే ఈ బడిగాడికి వస్తాను. మళ్ళీ ఎవ్రీ ఇయర్ జాతర రోజు అటు ఇంకో ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, ఆడికి వెళ్తాను అనమాట. అండ్ ఫంక్షన్ మ్యాండేటరీ అయితేనే నేను వెళ్తాను. సో అత్తయ్య వాళ్ళ ఊళ్ళో, నాకు అందుకే ఎక్కువ ఏం తెలీదు. సో మీరు నా వ్లాగ్స్లో చూడండి, దాదాపుగా మొత్తం ఇంట్లోనే ఉంటాయి. సో తర్వాత దేవుడికి పెట్టినాక మిగిలిన నైవేద్యాలని పిల్లలందరికీ పెట్టింది, మా అందరికీ పెట్టింది అత్తమ్మ. నైవేద్యం ఇదే తీసుకోవాలి. సో చూడండి, చిలుకలు ఉన్నాయి కదా, వీళ్ళకి ఏంటో ఇవి అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లలకి. మా అత్తమేమో చాక్లెట్ లాగా ఉంటుందిరా తినని చెప్పింది. సో ఈ వచ్చే అమ్మ వీళ్ళు మొన్న అట్లా వేసుకుంటే మనం డిన్నర్ రోజు తినడానికి వెళ్ళామని చెప్పి చూడు, అది ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆ రోజు బోనాలు ఇస్తామని చెప్పారు, అప్పుడు మనం డిన్నర్కి వెళ్ళాము తినడానికి అని చెప్పింది ఆ అమ్మ వాళ్ళ ఇంటికి. సో అత్తయ్య ఇట్లా పడుకొని దేవుడికి సాష్టాంగ నమస్కారము మళ్ళీ ఇట్లా తిరగాలని చెప్పింది శేఖర్ని. సో శేఖర్ అదే వేస్తుండు, పిల్లల్ని అందరినీ కూడా చెప్పింది. సో సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చెయ్యరు కదా. సో తర్వాత మన రిత్తుని, లవిని, తేజుని, అక్షయ్ని ముగ్గురు చేయమంది. రిత్తు అండ్ లవి ఇద్దరు చేసారు, తేజు చేసాడు. మా అక్షయ్ కోడిని పట్టుకున్నాడు కదా, చెయ్యి అంటే అతను కోడి తీసుకుంది, కానీ అక్షయ్ చేయలేదు. నిజంగానే కదండి, ఇవాళ రేపు పిల్లలు పెద్ద అయిన కొద్దీ కొన్ని షై ఫీల్ అవుతారు. ఈవెన్ తేజుగా చేయడండి, మా లవి, అక్షయ్ వీళ్ళిద్దరైతే చేస్తారన్నట్టు. ఈవిడ ఈ ఆంటీ. సో తర్వాత ఏంటంటే మనం కళ్ళు మాకు ఆ రోజు దొరకలేదండి. సో అత్తమ్మ బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, ఏదో అన్నారు దాన్ని. సో అది దేవుళ్ళ మీద కొంచెం పోసి మళ్ళీ కోడి నోట్లో పోసి ఇటు తేజవాడు ఎట్లా వేస్తుండో, సో కోడి నోట్లో పోస్తారనమాట. ఎలా అనిపించింది వీడియో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్, మస్తు అనిపిస్తుంది మీ కమెంట్లు అన్నీ చూస్తుంటే. బూస్టింగ్ అనమాట, ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్ నాకు మీ కమెంట్స్ అన్నీ కూడాను. సో తర్వాత ఇక్కడ కోడిని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి వండుకొని తినడమే అన్నమాట. సో నాకు ఏమనాలో అర్థం కాలే. అండ్ చలో నిజంగానే మనం ఎలా ఉన్నా నా ఫేస్ బాగా స్వెల్లింగ్ వచ్చినది వేరే విషయం. ఈ బొట్టు పెట్టుకున్నాం చూడండి, అదో అందం. ఈ ఇయర్ రింగ్స్ గోల్డా అన్నారు, గోల్డ్వేనండి. కొన్నవి నేను పడట్లేదు, నాకు పెళ్ళి కాకముందు చాలా పడేవి, ఇప్పుడు ఏవి పడక దురద పెడతాయి అనమాట. సో గోల్డ్వే అండి, చాలాసార్లు చూపించి ఉన్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మనం గోల్డ్ లోన్ కోసంగా తిరిగేది ఉంది. సో గోల్డ్ లోన్ కొరకు చాలా చేంజెస్ వచ్చాయండి. సో మీరు ఎవరైనా పెట్టుకొని ఉన్నారా కమెంట్లో షేర్ చేయండి. తర్వాత లాక్ వేయడానికి వీళ్ళు అన్న చెల్లి ఎంత కష్టపడరు, అదిగా రాంగ్ వేలో పెట్టి మళ్ళీ నేను పోయి సెట్ చేస్తే అప్పుడు లాక్ పడింది. మేము గాలిపల్లికి వచ్చిన ప్రతిసారి ఈ కార్ మా ఇంటి ముందు ఉంటుంది. చాలామంది ఇది మాదే అనుకుంటారు, బట్ మాకు ఈ కార్కి ఎలాంటి సంబంధం లేదు. నాకు అది చూసినప్పుడల్లా మేము ఎప్పుడు కొంటామా అనిపిస్తుంది. బట్ మనకున్న వెనక గొల్లాలతోటి కార్ ఇప్పుడే కాదు. వీడియో నేను చేస్తాను, రేపు కలుస్తాను. బాయ్.